లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ రోజంతా దేవుని విశేషమైన కృప, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు ఎంత చక్కటి వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు కదా. అనేకమైన వ్యాధి బాధల చేత బాధపడుతున్నారేమో, తరచుగా ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పరుస్తుందేమో. ఇవన్నీ చూసి ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యం నన్ను వెంటాడుతూనే ఉంది, నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సర్వ రోగములను మీ వద్ద నుంచి తొలగిస్తాడు. నిజమే, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా. ఆయన నిశ్చయంగా ఈరోజు ధైర్యం తెచ్చుకొని ప్రియ దేవుని బిడ్డ, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలుగుతుంది అంట. కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మీరు గంతులు వేస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని రెక్కల క్రింద నివసించండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుని మాట స్పష్టంగా సెలవిస్తా ఉంటుంది. నిర్గమకాండంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన చిత్తానుసారంగా మనం నడిపింపబడినప్పుడు ఐగుప్తులకు వచ్చిన ఏ తెగులు కూడా, ఏ రోగము కూడా మీ దగ్గరికి రాదు అని చెప్పి. నిజమే, ప్రభువు ఏ రోగాన్ని కూడా మన దగ్గరికి రానివ్వడు. ఆయన యెహోవా రఫాగా మనకు తోడై ఉండే దేవుడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నేను నీకు ఆరోగ్యం కలుగ చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు ఏదో ఒక భయంకరమైన వ్యాధి, భయంకరమైన సమస్య నిన్ను ఇబ్బంది పరుస్తా ఉందేమో. నీకున్న అనారోగ్యం, నీకున్న బలహీనత ఎవరికి చెప్పుకోలేకపోతున్నావేమో. నువ్వు ఎదుర్కొంటున్న ఆ ఆరోగ్య పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావేమో. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే రక్తస్రావం గల స్త్రీ తన సమస్యను అంతమంది ఎదుట బయట పెట్టలేక రహస్యంగా వచ్చి వేసే వస్త్రపు చెంగును ముట్టుకుంది. ప్రభువు ఆమెను కూడా స్వస్థపరిచాడు. ఈ రోజు నీ సమస్య ఎటువంటిది అయినా కావచ్చు, నీకున్న అనారోగ్యము ఎటువంటిదైనా కావచ్చు, ప్రభు నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను బాగు చేయుటకు, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడై ఉన్నాడు. చిన్నదైనా కావచ్చు, కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్యమే కదండి, ఇది కామన్ గా ఉంటది అని అనుకోవడం కాదు. కానీ విశ్వాసంగా ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డ. అది ఏదైనా తరతరాలుగా వస్తున్న వ్యాధులైనా సరే ప్రభు మమ్మల్ని విడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు. ఎంత చక్కటి వాగ్దానం ఈ ఉదయకాలం ఇచ్చావు ప్రభా. ఈ వాగ్దానము వింటున్న బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రతి వ్యాధి, బలహీనత, అనారోగ్యము, అస్వస్థత వారి దేహాలను విడిచి వెళ్ళును గాక. అది ఎటువంటి అనారోగ్యమైన ప్రభా, నువ్వు స్వస్థపరచుటకు, నీవు బాగు చేయుటకు, నువ్వు విడుదల కలిగించుటకు శక్తిమంతుడై ఉన్నావు ప్రభా. ఈరోజు నీ బిడ్డల్ని విడిపించండి, బలపరచండి. పరిపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి చేత తిప్పమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యం చేత నింపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.